హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఇన్ఫో. మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయినా లేక మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఈ వీడియో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పేపర్ లీక్ వల్ల లక్షలాది మంది జెన్యూన్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇయర్స్ పాటు హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్కి జస్టిస్ దొరకడం కష్టం అవుతుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఒక బిల్ ప్రపోజ్ చేశారనమాట. ఆ బిల్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 పార్లమెంట్లో తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం లోక్సభ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న బిల్ డాక్యుమెంట్ ఆధారంగా చెప్తున్నాను. సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండ్ సోషల్ మీడియా రూమర్స్ కాదు. సో ఈ బిల్ ఏం చేంజెస్ అయినాయో సింపుల్గా చూద్దాం. ఫస్ట్ అప్డేట్, పేపర్ లీక్, చీటింగ్ ఇలాంటి అన్ఫేర్ యాక్టివిటీస్ చేస్తే పనిష్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎర్లియర్ జైల్ పనిష్మెంట్ 3 to 5 years ఉండేది. ఇప్పుడు బిల్ ప్రకారం మినిమం 5 years నుంచి మ్యాక్సిమం 10 years వరకు జైల్ పనిష్మెంట్ ప్రపోజ్ చేశారు. ఫైన్ కూడా 10 lakhs నుంచి 50 lakhs వరకు ఇంక్రీజ్ చేయాలని ప్రపోజ్ చేశారు. సెకండ్ అప్డేట్ ఏంటంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే కంపెనీస్ లేక సర్వీస్ ప్రొవైడర్స్ చీటింగ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి 5 crores వరకు ఫైన్ పడవచ్చు. ఫ్యూచర్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఛాన్స్ కూడా కొన్ని ఇయర్స్ వరకు ఉండకపోవచ్చు. థర్డ్ అప్డేట్ ఏంటంటే పేపర్ లీక్ కేసెస్ ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ప్రపోజ్ చేసింది. ఇన్వెస్టిగేషన్ 2 monthsలో కంప్లీట్ చేయాలి. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక 3 monthsలో ట్రయల్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టారు. ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ మెయిన్ గోల్ ఏంటంటే పేపర్ లీక్స్ని స్టాప్ చేయడం, హానెస్ట్ స్టూడెంట్స్కి జస్టిస్ ఇవ్వడం, పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా మార్చడం. నవ్ మై ఒపీనియన్, పర్సనల్లీ నా ఒపీనియన్ ఏంటంటే స్ట్రిక్ట్ లాస్ ఉండడం మంచిదే. ఎందుకంటే జెన్యూన్ స్టూడెంట్స్ ఇయర్స్తో పాటు కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు. ఒక పేపర్ లీక్ వల్ల వాళ్ళకి ఇంజస్టిస్ జరగకూడదు. బట్ రూల్స్ స్ట్రాంగ్ ఉండడంతో పాటు ప్రాపర్గా మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ గురించి చాలా ఇంపార్టెంట్. నౌ ఇట్స్ యువర్ టర్న్. మీ ఒపీనియన్ ఏంటి? పేపర్ లీక్స్ తగ్గుతాయా మీరు అనుకుంటున్నారా, లేక ఇంకా స్ట్రాంగ్ రూల్స్ రావాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ మీ ఒపీనియన్లు తప్పకుండా షేర్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం విఎల్ ఇన్ఫో హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ walk an extra mile. Thank you, gentlemen. Now, the question is that public examinations, prevention of unfair means Amendment Bill 2026 as passed by Lok Sabha be taken into consideration. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. We shall now take up class by class consideration of the bill. Class 2 stands part of the bill. There are 3 amendments. Number 3 by Shriman A.A. Rahim. Of the viewpoint that most people, every time we've seen in every bill, people make amendments and they are not present. I think it is. We have to go by the procedure only. Please take seat. Please take seat. We have to go only by the procedure. You should have the patience. Number 9 by Shriman Aris Biran. Not there. Number 12 by Shriman Santosh Kumar P. I shall now put class 2 to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 2 is adopted. Class 3 stands part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 3 is adopted. Class 4 stands part of the bill. There are 3 amendments. Number 1 by Dr. John Britas. Number 4 and 5 by Shriman A.A. Rahim. So amendments moved. So not moved. So I shall now put class 4 to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 4 is adopted. Class 5 stands part of the bill. There are 11 amendments. Number 2 by John Pitas, 6 and 7 by Rahim, and 8 by Shriman Trichy Siva. Are you moving the amendment? I am moving, sir. You are moving. 10 and 11 by Shriman Haris Biran. 13 and 14 by Shriman Santosh Kumar P. And 15 to 17, Shriman P. Wilsonji. To abolish the NEET.
I shall now put the amendment moved by Sriman Trichy Shivaji to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the noes have it, the noes have it, the noes have it. The amendment is negatived. I shall now put the amendments moved by through P. Wilsonji to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the noes have it, the noes have it, the noes have it. The amendments are negatived. I shall now put class 5 to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 5 is adopted. Class 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 1, the enacting formula of the title are adopted. Dr. Jitendra Singh Ji to move that the bill be passed. Chairman, sir, I rise to move that the bill be passed. Motion is moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed.